రోజుకు 1.50 లక్ష రూపాయలతో 10 లక్షలంట. 2 రూపాయలతో 15 లక్షలు ప్రమాద బీమా పాలసీతో సామాన్యులకు తపాలా శాఖ ధీమా వ్యక్తి. మంచిగా ఉన్నది యాక్చువల్గా. ₹50 కడితే 10 లక్షల ఏది బీమా ఉంటుందంట, ఇన్సూరెన్స్ అంట. 2 రూపాయలు కడితే 15 లక్షల ఇన్సూరెన్స్. ప్రమాద బీమా పాలసీతో సామాన్యులకు తపాలా శాఖ ధీమా ఇస్తూ ఉందంట. ఇటీవల ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడి వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని ₹1,00,000 వరకు ఖర్చు అవుతుందని అన్నారు. దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే 2 లక్షలు అవుతుందన్నారు. ఇంకో ఇటువంటి పరిస్థితి ఉందంట. ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళిన సందర్భంలో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పాక్షికంగా, లేని పక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ క్రమంలో రక్షణగా ప్రైవేట్ బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండడంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో తపాలా శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చింది. అసలు గ్రేట్. నిజంగా ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రమాద బీమా కానీ లేకపోతే హాస్పిటల్కి సంబంధించి ఈ హెల్త్ బీమా కానీ ఇవన్నీ కూడా చేసుకుంటారు. చేసుకోవడం వల్ల కొంతవరకు మంచిగా జరుగుతుంది, కానీ కొంతవరకు ప్రీమియం కట్టలేకపోతారు. అసలు యాక్చువల్గా ఒక్కొక్కరికి 12,000, 15,000, 20,000 ఇట్లా ఒక 12,000, 15,000 కడితే సంవత్సరానికి ఒక 10 లక్షల బీమా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక 5 వ్యక్తులు ఉంటే మరి ఒక 60,000 కట్టాల్సి ఉంటుంది. 60,000 కట్టాల్సి ఉంటే 60,000 కట్టే పరిస్థితి సంవత్సరానికి అంటే ఫ్రీగా కట్టాలి కదా. ఒకవేళ మనకు అనారోగ్యం వచ్చినా రాకపోయినా కానీ కట్టాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో కట్టలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ తపాలా శాఖ ఒక నిర్ణయం తీసుకుందంట. ₹1.5 కడితే 10 లక్షల బీమా, ₹2 కడితే 15 లక్షల వరకు బీమా ఇస్తుందంట. ఇది నిజంగా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థ కొంతవరకు తోడ్పాటును అందిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఎంతో భరోసా. రోజుకు ₹50తో 10 లక్షల ₹2 రూపాయలతో 15 లక్షల విలువైనటువంటి బీమా పాలసీలను తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి ₹569 ప్రీమియంతో అకాల మరణాలకు 10 లక్షలు, ₹749 ప్రీమియంతో 15 లక్షల పాలసీలు అందుబాటులో ఉన్నాయంట. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైతే ఇక్కడ ఈ తపాలకు సంబంధించి అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, ఈ పోస్ట్ ఆఫీసులలో ఇవి కట్టుకుంటారంట. ₹549 కడితే 10 లక్షల రూపాయల బీమా ఉంటుందంట. ₹749 కడితే 15 లక్షల రూపాయల బీమా అందుబాటులో ఉందంట సంవత్సరానికి. చాలా బాగున్నది ఇది నిజంగా కూడా. అందరూ కూడా కట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో ఉంది. ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు. అంగవైకల్యం కానీ పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది. ప్రమాదవశత్తు వైద్య ఖర్చులు, తర్వాత ఓపీడీ ₹30,000 లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10 సార్లు అంటే ₹1,500 విలువైన కన్సల్టేషన్లు వర్తిస్తాయంట. ఇక ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే ₹60,000 వరకు చెల్లిస్తారు. 2 పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా ₹1,00,000 వరకు లభిస్తుంది. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటిని చెల్లిస్తారు. ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలోకి వెళ్తే ₹1,00,000 వరకు కవర్ చేస్తారు. ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం ₹1,00,000 వరకు చేకూరుతుంది. ఇక తలకి ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే 4 కన్సల్టెంట్లు ఉచితంగా ఉంటాయంట. ఒకరికి ప్రమాదం జరిగి వేరొక చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రావడానికి ₹25,000 వరకు చెల్లిస్తారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా ₹5,000 వరకు లభిస్తుందంట. మొత్తం మీద ఇది పోస్ట్ ఆఫీస్లో ఇవి కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది సామాన్యులందరూ కూడా కట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఇది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.